Subscribe to Color Frames. టీమిండియా గబ్బర్ సింగ్ శిఖర్ ధావన్ రిటైర్మెంట్ను క్రికెట్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఒక దశలో టీమిండియాకు ఓపెనర్లు లేని సమయంలో తాను ఓపెనర్గా వచ్చే ఎన్నో చిరస్మరణీయమైన ఇన్నింగ్స్ ఆడాడు ధావన్. ధోని సారథ్యంలో రోహిత్ ధావన్ ఓపెనింగ్ జోడీ సెట్ అయింది. దాదాపు 10 ఏళ్ల పాటు ఈ జోడీ టీమిండియాను ముందుకు నడిపించింది. అయితే అవకాశాల కోసం ఎదురు చూస్తున్న శిఖర్ ధావన్ ఎట్టకేలకు తన అంతర్జాతీయ క్రికెట్కు వేడుకోలు పలికాడు. దీంతో రోహిత్తో సహా కోట్లాది అభిమానులు నిరాశ చెందారు. అయితే యువరాజ్ సింగ్ ఆహ్వానం మేరకు ధావన్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. క్రికెట్కు వేడుకోలు పలికిన 2 రోజుల తర్వాత శిఖర్ అభిమానులకు శుభవార్త అందించాడు. శిఖర్ ధావన్ సెప్టెంబర్లో ప్రారంభం కానున్న లెజెండ్స్ లీగ్లో ఆడనున్నాడు. ఇందుకోసం లీగ్ నిర్వాహకులతో ఒప్పందం కూడా కుదుర్చుకున్నాడు. దీంతో ధావన్ ఫ్యాన్స్ యూవీకి థ్యాంక్స్ చెబుతున్నారు. అంతేకాదు ఈ లెజెండరీ ఆటగాళ్లు ఐపీఎల్లో ఒకే జట్టు తరపున ఆడారు. 2016 మరియు 2017 ఐపీఎల్ సీజన్లలో సన్ రైజర్స్ హైదరాబాద్లో సహచరులుగా ఉన్నారు. ఇదిలా ఉంటే శిఖర్ ధావన్కు ప్రస్తుతం 38 సంవత్సరాలు. అంటే ధావన్ మరో 4 ఏళ్ల పాటు ఈ లీగ్లో కనువిందు చేసే అవకాశం ఉంది. మంచి అటాకింగ్ తో ఆడే ధావన్ లెజెండ్స్ లీగ్ లో సత్తా చాటడం ఖాయం. లెజెండ్స్ లీగ్ కు అతని రాక ఖచ్చితంగా అతని అభిమానులకు సంతోషకరమైన వార్త అనే చెప్పాలి. ఈ లీగ్ లో ఇటీవల క్రికెట్ నుండి రిటైర్ అయిన ఆటగాళ్లు ఆడుతున్నారు. భారత మాజీ ఆటగాళ్లు యువరాజ్ సింగ్, సురేష్ రైనా, హర్భజన్ సింగ్, అంబటి రాయుడు తదితరులు ఇప్పటికే లీగ్ లో భాగమయ్యారు. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.